Hi, welcome to another session. Welcome to the Life Lessons with Harish Babu వీడియోస్. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మార్కెట్ యువర్ సెల్ఫ్. నీకు ఎంతో నువ్వు స్ట్రెంత్ ఉండి ఉండొచ్చు, నీకు ఎంతో టాలెంట్ ఉండి ఉండొచ్చు, నీకు ఎంతో స్కిల్ ఉండి ఉండొచ్చు, నువ్వు మంచి బ్యాట్స్మెన్ అయి ఉండొచ్చు, నువ్వు మంచి బౌలర్ అయి ఉండొచ్చు, నువ్వు మంచి సింగర్ అయి ఉండొచ్చు. కానీ నేను సింగర్ని, ఇలాంటి ఒక బెస్ట్ సింగర్ ఇక్కడ ఉన్నాడు అనేది నువ్వు ప్రపంచానికి చెప్పకపోతే ప్రపంచం ఎప్పుడు నీ వైపు చూడకపోవచ్చు. అలాగే ఖాదర్ ఖాన్ అని ఒక ఫేమస్ రైటర్ ఉన్నాడు, మూవీ రైటర్. అతను అద్భుతమైన నాటకాలు రాసేవాడు, కానీ ఎవరికి తెలిసేది కాదు. అలాగని తన దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ అన్నీ పట్టుకెళ్ళి ఒక్కొక్క స్టూడియోకి తిరిగేంత టైము లేదు, ఆ అలవాటు కూడా లేదు. మరి ఏం చేయాలి తనని తను మార్కెట్ చేసుకోవటానికి అని చెప్పి ఒక మంచి డ్రామా రాసి, ఆ డ్రామాకి మూవీ ఆర్టిస్ట్ అందరినీ ఒక్కొక్కరిని ఇన్విటేషన్ చేసేలాగా ప్లాన్ చేశాడు. అలా తను డిజైన్ చేసిన, డైరెక్ట్ చేసిన ఒక డ్రామా ముంబై మొత్తంలో ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అయిందంటే దిలీప్ కుమార్ కూడా వచ్చి ఆ డ్రామా చూసి అద్భుతం అని మెచ్చుకొని తనకి ఇంకో మూవీ రాయమని ఒక నెక్స్ట్ అసైన్మెంట్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఖాదర్ ఖాన్ హిందీ మూవీ ఇండస్ట్రీ మొత్తంలో పోయి ఒక సెలబ్రిటీగా మిగిలిపోయారు. అతను చేసిన మూవీస్ కానీ, అతను చేసిన యాక్టింగే, డైలాగ్సే కానీ, ఫిలిం రైటింగే కానీ ఎవరు చేయనంత ఎక్కువ మూవీస్ వర్క్ చేశారు. సో నువ్వు కనుక సరిగ్గా మార్కెట్ చేసుకోవడానికి కనుక డిజైన్ చేసుకోకపోతే నీ టాలెంట్ ఎవరు వాడుకోకుండా ఉండిపోతుంది. అలాగే మనకు తెలుగులో తెలుసు, పోఖ్రీలోంచి పోఖ్రీ సినిమాలో ఫేమస్ పోలీస్ కమిషనర్ సయాజీ షిండే కూడా ఒక చిన్న నార్మల్ 100-200 రూపీస్ శాలరీకి వర్క్ చేసే ఒక ఎంప్లాయీ, ఒక బ్యాంకులో చాలా చిన్న క్లర్క్గా జాబ్ చేసేవాడు. అతనుకి విపరీతంగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మరి తన ఉన్న యాక్టింగ్ టాలెంట్ని ఎలా అందరికీ ప్రజెంట్ చేసుకోవాలి అని ఆలోచించి ఒక డ్రామా డిజైన్ చేశాడు. ఆ డ్రామాకి తను ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఒక ఫోటో తీసుకొని న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చాడు. ఈ పలానా డ్రామా, ఈ పలానా డేట్ అని చెప్పి అతను ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో ఎప్పుడైతే మనోజ్ బాజ్పేయి న్యూస్ పేపర్లో చూశాడో అతనికి కాల్ చేసి అతని డ్రామా చూశాడు. ఆ తర్వాత అతన్ని ఇన్వైట్ చేసి రామ్ గోపాల్ వర్మకి ఎప్పుడైతే పరిచయం చేశాడో అతని మూవీ కెరియర్ అలా బిగినింగ్ అయింది. సో ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మీ టాలెంట్ని మీరు ఫస్ట్ మార్కెట్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ సక్సెస్ అవడానికి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.